ఆన్సర్ షీట్ లో నేమ్, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇవన్నీ ఎందుకు ఇచ్చారో అడగండి సార్ అని అంటారు మానవతరయ్య గారు. ఆన్సర్ షీట్ లో నేమ్, క్యాస్ట్ అడిగారట, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇవన్నీ అడిగారా? అరే డిగ్రీ కాలేజ్ లెక్చర్లు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంటే మీకు లెక్కలేదు. ఇప్పుడు నాకు మానవతరాయ్ గారు ఒక్క నిమిషం, నాకు ఇక్కడ చూస్తున్న లైవ్ లో వ్యూవర్స్ ఏమన్నారంటే హాల్ టికెట్ లో ఆన్సర్ షీట్ లో నేమ్, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇవన్నీ ఎందుకు ఇచ్చారో అడగండి సార్ అంటారు. ఇవన్నీ ఇచ్చారా? మూల్యాంకనం చేసేటప్పుడు మేము కూడా పోయినాం ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్. హాల్ టికెట్ ఒక్కటి సరిపోద్ది కదా అంటారు. ఇవన్నీ వినండి, ఆ దిద్దేటప్పుడు అభ్యర్థులు ఎవరో కూడా తెలియదు మనకి. ఆ అభ్యర్థి ఎస్సీనా బీసీనా ఇక అందులో ఏమన్నా నేను ఓసీని నాకు మార్కులు వేయండి అని రాస్తే తప్ప ఒకవేళ అభ్యర్థి అనేది ఎవరు కూడా తెలియదాడ. అంత జాగ్రత్తగా యూనియన్ టెక్నికల్ గానే మాట్లాడుతాను సార్. పద్ధతిలో తిప్పుతారు ఇక్కడ. ఒక మాట క్వశ్చన్ అడుగుతా. నీకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో హాల్ టికెట్ నెంబర్లు ఎప్పుడైనా పురుషుల స్త్రీలకు వేర్పాటు వేసిరా అని చెప్పు నాకు. ఏమైంది ఎగ్జామ్ పెట్టిరా ఇప్పుడు? నీకు తెలిసి ఎగ్జామ్ అనే పెట్టిరా అంటున్నా. అది పరిపాలనా పరమైనది. టీజీపీఎస్సీ ఎప్పుడు లేని సిస్టమ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? సంవత్సరం రేపు వేరే వ్యవస్థలు తీసుకుంటది. నువ్వు పరీక్ష అమ్మాయిల సౌలభ్యం కోసం, మన చెల్లెళ్ల సౌలభ్యం కోసం సౌలభ్యం ఉండదండి. ఎగ్జామ్ సెంటర్ లో సౌలభ్యం ఉండదు. గ్రూప్ 2 ఎందుకు లేదు? మరి గ్రూప్ 2 ఎందుకు అదే తెలంగాణ పబ్లిక్ గ్రూప్ 2 పెట్టింది కదా. గ్రూప్ 2 ఎందుకు సపరేట్ చేయలేదు? ఒక్క నిమిషం గ్రూప్ 2 ఎందుకు సపరేట్ చేయలేదు? గ్రూప్ 2 సపోర్ట్ చెప్పు. మరి ఒక గ్రూప్ 1 లో నేను సపరేట్ చేశారు. నీ కోచింగ్ సెంటర్ ఉంది. ఈ కోచింగ్ సెంటర్ లో నువ్వు మానవతరాయ్ గారు ఒక్క నిమిషం క్రాస్ టాక్ ఒక్క నిమిషం విఠల్ గారు మాట్లాడతారు. అక్కడ ఉన్న అందరూ కూడా నా సోదరులే. మనం అల్టిమేట్ గా సొల్యూషన్ కోసం